అప్పుడెప్పుడో ఏడాదిన్నర క్రిందట బ్రూస్లీ ఆడియో వేడుకలో మాట్లాడారు. ఆ తర్వాత శ్రీను వైట్ల నోటి వెంట ఏ మాట రాలేదు. ఎక్కడ అతను బయట కనిపించిందే లేదు, మీడియాతో మాట్లాడిందే లేదు. ఏదైనా ప్రెస్ నోట్ లో కూడా వాయిస్ ఇచ్చింది లేదు. తన కొత్త సినిమా మిస్టర్ గురించి కూడా ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. ఈ సినిమా టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన టైంలో కూడా సైలెంట్ గానే ఉన్నాడు శ్రీను వైట్ల. అయితే ఎట్టకేలకు అతను మీడియాతో కమ్యూనికేట్ చేశాడు. మిస్టర్ మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తూ ఇచ్చిన ప్రెస్ నోట్ లో శ్రీను వైట్ల ఈ సినిమా గురించి 4 ముక్కలు మాట్లాడారు. ఇంతకీ వైట్ల మిస్టర్ గురించి ఏమన్నారంటే, దర్శకుడిగా మిస్టర్ లాంటి కథ కోసం చాలా రోజుల పాటు ఎదురు చూశాను. మంచి ఎమోషన్స్, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్, విజువల్స్ అన్నిటికీ స్కోప్ ఉన్న కథ. 2 పాటలు మినహా సినిమా పూర్తయింది. అవుట్పుట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. నేనేదనుకున్నానో అది 100% రాజీ పడకుండా తీయగలిగాను. అందుకు నా టీమ్ కి థ్యాంక్స్ అంటూ అందరూ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారన్నారు. ఈ సినిమా కోసం స్పెయిన్ లోని పలు అద్భుతమైన లొకేషన్స్ లో షూట్ చేశాం. అలాగే ఇండియాలోని పలు అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరిగింది. మిక్కీ జే మేయర్ తో తొలిసారి పనిచేశాను. 6 అద్భుతమైన పాటలిచ్చాడు. ఫస్ట్ హాఫ్ రికార్డింగ్ తో చూశాను. ఇన్ని వేరియేషన్లున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం చాలా కష్టం. సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అంటూ ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తాం అని వైట్ల తెలిపారు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.